మండల కేంద్రం రావికమతం టి అజ్ఞానపురం పంచాయతీ కేంద్రాలలో కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, ఎమ్మెల్యే అభ్యర్థి కేఎస్ఎస్ రాజు రోడ్ షో సభలు నిర్వహించారు. 9 గంటలకు రావికమతం మండల కేంద్రంలో, 9:30 గంటలకు అజ్ఞాపురంలోనూ సభలు నిర్వహించారు. రావికమతం మండలం కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి 4 రోడ్ల కూలీల వరకు భారీ రోడ్ షో నిర్వహించారు. భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. టి అరగ్నాపురంలో భారీ రోడ్ షో నిర్వహించారు. అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. సీఎం రమేష్ మాట్లాడుతూ చోడవరం నియోజకవర్గంలో రోడ్డు అధ్వానంగా ఉన్నాయి. చోడవరం చక్కెర కర్మాగారిని అభివృద్ధి పరిచి రైతులను ఆదుకుంటాం. రైతులకు అధిక మద్దతు ధర ఇచ్చేందుకు కృషి చేస్తాం. ఇథనాయిల్ ఫ్యాక్టరీ 6 నెలల్లో పెట్టేందుకు బాధ్యత తీసుకుంటూ వైసీపీ పార్టీ సినిమా అయిపోయింది, ఇంకా పార్టీ మూసి వేయడమే వాట్సాప్లోనూ సోషల్ మీడియాలోనూ చూస్తున్నాం. ఈరోజు అంతా కూడా పోస్టర్స్ తయారు చేయించుకొని విదేశాలకు పారిపోయేందుకు జగన్ సిద్ధమవుతున్నాడు. ఈ విషయం ఎవరూ చెప్పలేదనే చెల్లెలు ఈ విషయాన్ని చెప్పింది. కోర్టు వారికి పర్మిషన్ ఇవ్వద్దు. ఇక్కడ మన కూటమి గెలుపు చూడాలి. మన ఆనందం అతను చూడాలి. 5 సంవత్సరాలు మనల్ని ఇబ్బంది పెట్టాడు కదా, ఊరికే వదులుతావా? అందుకే దేవుడు ఉన్నాడు. దేవుడు ఎవరైతే న్యాయం చేస్తాడో పేద ప్రజలకి, వారికి దేవుడు ఉన్నాడు. అందుకే చెప్తున్నా, నేను ఇక్కడికి మన కూటమి నుంచి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు పంపిస్తే వాళ్ళ ప్రతినిధిగా వచ్చా. ఇంకా వారి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరంలా. ఈ అధర్మశ్రీ అయితే గోవిందా గోవిందా. ఈరోజు ఎంప్లాయీస్ ఓట్లు వేశారు, ఇంకా రేపటి వరకు సమయం ఉంది. వాళ్ళు ఈ రోజు మొత్తం గుర్తుపడేశారు. 96% పోల్ అయిపోయింది. నేను అక్కడికి వెళ్తే, సార్ మీకు నమస్కారం, మీరెందుకు సార్ ఇక్కడికి వచ్చేది? మేము అర్జున గ్రామంలో, మిగతా గ్రామాల్లో, చోడవరంలో పోయి గ్రామాల్లో తిరగండి, మేము మొత్తం మీకు మాట్లాడుకొని వేసేసాము. మేమే కాదు, మేము ఉద్యోగస్తులం, మా కుటుంబంలో ఒక్కొక్కరికి 4-5 ఓట్లు ఉన్నాయి. మేము మళ్ళా అందరికి చెప్పి ఒక్కొక్కరు 10 ఓట్లు ఉంటే